Happy evening to all our GKG and Vijnan Group trainees and mentors. నేను కందగట్ల గోపాల్. ఈరోజు మనం అసైన్మెంట్ నెంబర్ 6 మోరల్ కథ ఒకటి చెప్పదలిచాను. దురాశ దుఃఖం చేటు. అనగనగా ఒక అడవిలో పులి నివసిస్తూ ఉండేది. ఆ పులి చాలా వృద్ధ జంతువు అయిపోయింది. వేటాడ చేత కాకుండా ఉంది. అదే అడవిలో మిగతా జంతువులు, రకరకాల పక్షులను ఒక జంతువు కోసం మరొకటి వేటాడుతూ జీవితం సాగిస్తుంది. అడవిలో నదిలో నీళ్లు తాగుతూ చెట్లు కాసిన పండ్లు కాయలు తింటూ నివసం చేసేవారు. అదే అడవికి కొందరు వృద్ధులు కట్టెలు కొట్టుకున్నకు వచ్చేవారు. ఒకరోజు పులి దారెమ్మడబోతున్న ఒక వృద్ధ మనిషిని పిలిచి, ఓ మానవా, ఇటు రమ్ము, నువ్వు నా దగ్గర బంగారు కడియం ఉంది, దీనిని నేను ఇవ్వదలిచానని పిలిస్తే ఆ వృద్ధ మానవుడు ఆలోచించి ఆశపడి, అది తీసుకుంటే బాగుంటుంది, నేను కట్టెలు కొట్టడం తప్పుతుందని తికమకలు పడతాను. మళ్ళీ ఈ పులి ఏం చెప్తుంది, మానవా, నువ్వు ఆలోచించకు, బెంగపడకు, నేను ఇన్ని రోజులు చేసి ఒక్కొక్క జంతువును అనవసరంగా చంపక తిన్నాను. ఆ చేసిన పాపాన్ని పొడగొట్టుకోవడానికి, పుణ్యఫలాన్ని ఇవ్వడానికి నేను సంపాదించిన ఈ బంగారు కడియాన్ని మీ మానవ జాతిలో ఒక వ్యక్తికి ఇవ్వాలని నాకు దైవాంశ సంపూర్ణం కలిగిందని మళ్ళీ మానవుడికి తెలియపరచడం. ఆ తెలియపరచడం వల్ల అది నిజమే కావచ్చు అని తను ఆలోచన పడుతూ మళ్ళీ ముందుకు వస్తుంటాడు. మరి తీసుకుంటున్నా వద్దా, ఎట్లుంటుందో మరి పులి అది నన్ను చంపుతుందని భయపడకము మానవా, నీవు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి రమ్ము అని చెప్తాడు. స్నానం చేస్తూ మరి పోతున్నా వద్దా, తీసుకుంటున్నా వద్దా అని ఆలోచించుకుంటూ పోతాడు. సరే, దైవాంశ సంభూతం అని చెప్తుంది పులి, పాపాలన్నీ పొడగొట్టుకోవడానికి పుణ్యఫలం చేస్తానంటుంది పులి. సరే, ఎంత అదృష్టమో, అది నేనే బహుశా అదృష్టవంతుడి కావచ్చు అని తను కూడా తన శ్రమ చేయడం తప్పుతుంది, రోజు అడవికి రావడం తప్పుతుందని ఆలోచించుకొని కొద్ది ఆశను మరింత దురాశగా మారింది. బంగారం కడియం, రోజు చేసిన శ్రమకు రోజు తినడమే సరిపోతుంది, బంగారు కడియంతో జీవితకాలము జీవించవచ్చని ఆలోచించి నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. ఆ నది అంతా నీరు తక్కువగా ఉండడం వల్ల బురదమయంతో ఉంటుంది. బురదమయంతో ఉండడం వల్ల లోపలికి దిగడమనే బురదలో దిగబడతాడు. బురదలో దిగబడి తను స్నానం చేసే సంతోషంలో ఈ బురద అంటుకొని దిగబడుతూ బెంగపడుతుంటాడు. ఈ బెంగపడితే అంతా ఒళ్ళంతా బురద అంటడం వల్ల కథం పులి వచ్చేసి తన మీదకి దుమ్మికి తినేస్తే తన ప్రాణం పోతుంది. తనకు బంగారు కడియము లేదు, తన ప్రాణము లేదు. మరి ఇక్కడ ఏమిటి అయిందంటే దురాశ దుఃఖం చేయటం జరిగింది. ఏమిటి దురాశ? పులి అనేది బంగారు కడియం ఇస్తుందని ఆశను గమనించాడు, దాన్ని ఇంకా బలీయంగా నాటించుకున్నాడు. అంటే పులి చెప్పిన విషయాలను బట్టి మనం చేసిన శ్రమ విలువే మనకు దక్కుతుంది, ఇతరులు ఏదో ఇస్తారంటే దక్కదు. ఏదో ప్రసాదము పలహారం వరకే మనకు దక్కుతుంది. బంగారు కడియం లాంటి దొరికి జీవితమే మనం కూర్చొని తినవచ్చనే ఆశ కలగడం అనేది తప్పు. కావున సోదరులారా, అత్యాశ అనర్థదాయకం. పద్ధతిగా హద్దు మీరి పోకూడదు. హద్దు వరకు పనులు చేసుకొని జీవితం సాగించుకోవాలి. మంచైనా చెడైనా కొన్ని పంటలకు చూస్తాం, మొక్కలకి నీరు కావాలి. సరి అయిన నీరు సానుకూలంగా సాగితే మొక్కలు ఎదగగలవు. విపరీతం వర్షం వచ్చినా నీరు బాగా మొక్కలు మురిగిపోగలవు. అసలే నీరు లేకున్నా మొక్కలు ఎండిపోగలవు. ఆ విధంగా ప్రకృతి అయినా పరిసరాలైనా సక్రమంగా సానుకూలంగా మితం పద్ధతిలో ఉంటే సానుకూలంగా వ్యవహారం సాగుతుంది. కాబట్టి నాకు తోచిన ఈ చిన్న కథని చెప్పాను. లోపం ఉంటే తెలియగలరు. థ్యాంక్ యూ. కృతజ్ఞత.